Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సమ్మర్లో ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా మార్నింగే చేసేసుకోవడానికి మనం ట్రై చేయాలి. కొంచెం పొద్దెక్కుతూ ఉండగా వేడి పెరిగిపోతూ ఉంటుంది. కిచెన్లో ఎక్కువసేపు ఉండలేము. నేనైతే నా పని మార్నింగే ఫినిష్ చేసుకుంటున్నా అండి. మనం ఎంత ఎర్లీగా పని స్టార్ట్ చేస్తే అంత త్వరగా అయిపోతుంది. అవసరమైతే ఈవినింగ్కి ప్రిపరేషన్స్ కూడా చేసేసుకోవచ్చు. కిచెన్లోకి రావడంతోనే బియ్యము కందిపప్పు నానబెట్టేసి మిల్క్ కూడా బాయిల్ చేస్తున్నా. ఇవాళ ప్రియా సిస్టర్స్ పాడిన త్యాగరాజ కీర్తనలు కొన్ని అవి వింటున్నాను. సమ్మర్లో హైడ్రేట్ అవ్వటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే రూమ్లోనే ఒక బాటిల్ పెట్టేసుకున్నా. లేవటంతోనే బ్రష్ చేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తాగేసాను. ఎందుకంటే 1/2 లీటర్ అంటున్నాను, ఒకేసారి 1 లీటర్ తాగలేము. ఈ సమ్మర్లో మాత్రము నేను అట్లీస్ట్ బై 11 o'clock 1.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేటట్టు చూసుకుంటున్నాను. ఎందుకంటే ఏసీలో ఉంటాం కదా, మధ్యాహ్నం ఒక్కొక్కసారి తాగటం మర్చిపోతాం. అన్నం తిన్నప్పుడు గుర్తొస్తుంది. అన్నం తిన్న తర్వాత ఒక 1/2 an hourకో ఏమో కొంచెం తాగితే బాగుంటుందనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అట్లా గుర్తు రావడమే కానీ ఏసీలో ఉంటే అసలు మర్చిపోతాం అనమాట తాగటం. లంచ్ బాక్స్లోకి బెండకాయ అండ్ టొమాటో వేసి ఇగురు కూరలా చేస్తున్నాను సౌత్ ఇండియన్ స్టైల్లో. ఇది వచ్చేసరికి ఏంటంటే నార్త్ ఇండియన్ భిండి మసాలా ఉంటుంది కదా, సో సేమ్ అట్లాగే సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తా. అప్పుడప్పుడు ప్రియా సిస్టర్స్ పాడిన అన్నమాచార్య కీర్తనలు అవి వింటూ ఉంటా. ఇవాళ మేలుకొన్నవే నీలిమేఘవర్ణుడా అని చెప్పి అన్నమాచార్య కీర్తన వింటూ ఉన్నా. ఎంత బాగుందంటే అసలు ఆ పాట. ఒక పక్కన నా కిచెన్లో సన్ రైజ్ పడుతూ ఉంటే ఈ పాట ప్లే అవుతూ ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. అసలు ఆ ఒక్క ఫ్యూ సెకండ్స్ ఉంటాయి చూసారా, మనల్ని మనం మర్చిపోతాం అనమాట. అసలు ఆ సన్ రైజ్ పట్టము, ఆ పాట వింటము అసలు నేచర్కి మించింది లేదు అని అనిపిస్తుందండి. నేచరు మ్యూజిక్ ఎప్పుడు కూడా మనల్ని హీల్ చేస్తూనే ఉంటుంది. నిత్యం స్ట్రెస్ బస్టర్ అండ్ ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట మ్యూజిక్, నేచర్ అనేది. అందుకే మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే మార్నింగ్ టైంలో నాకు నచ్చే పాటలు ఎక్కువగా ప్లెజెంట్గా అనిపించేవి, హడావిడి లేకుండా ఎక్కువగా డ్రమ్ బీట్స్ ఇట్లా లేకుండా చూసుకుంటూ ఉంటాను. ఒక 2-3 days నుంచి అయితే అసలు సిద్ధుతోటి మార్నింగ్ టైం మాట్లాడటం కూడా కుదరట్లేదు నాకు. కొంచెం 6 తర్వాత అట్లా లెగుస్తున్నా, ఫాస్ట్గా పనులు అయిపోతా ఉన్నాయి ఒకదాని వెంట ఒకటి. వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, అసలు టైం తెలియట్లేదు అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానంటే ఏది కుక్ చేయకుండా రా జ్యూస్ తీసాను కదా, బీట్రూట్, క్యారెట్, యాపిల్ అండ్ దాంతోపాటు ఒక బనానా, పంకిన్ సీడ్స్ మిక్స్చర్ అండ్ కొంచెం పాలు ఇచ్చేసాను. ఫస్ట్ ఏం చేశానంటే మరీ టూ మచ్ ఆఫ్ లిక్విడ్స్ పొద్దునే హెవీగా ఉంటుంది కదా, జ్యూస్ ఫస్ట్ ఇచ్చేసాను తనకి. అది తాగిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఈ లోపల వాటర్ బాటిల్ ఫిల్ చేసుకున్నాడు, స్నాక్స్ ప్యాక్ చేసుకున్నాడు, ఇంకా తన పనులన్నీ చూసుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు అనమాట. సో దట్ ఈ మధ్యలో జ్యూస్ అనేది మరీ హెవీగా ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే పాలు లేకపోతే పోనీ బనానా అండ్ జ్యూస్ సరిపోయేవి, పాలు కూడా ఇస్తున్నాను కదా. ఇవాళ లంచ్ బాక్స్లోకి తోటకూర పప్పు అండ్ బెండకాయ కూర, ఇగురు కూర చేశాను కదా, అది ప్యాక్ చేసా. వాటితో పాటు బటర్ మిల్క్లో కొద్దిగా క్రష్డ్ పుదీనా, సాల్ట్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. బటర్ మిల్క్ ఏమో నేను ఏం చేశాను అంటే పెరుగు ఆ కప్లో వేసేసి వాటర్తో కలిపేసి ఉప్పు వేయకుండా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసా. బాగా చిల్డ్గా ఉంటుంది కదా, సో ఇది వచ్చేసరికి ఇన్సులేటెడ్ కప్, మధ్యాహ్నం వరకు కూడా కొంచెం చల్లగా ఉండి పుల్లబడకుండా ఉంటుంది. ఏ సీజన్లో అయినా సరే ఆ కిచెన్ విండోలోంచి చూడటం అంటే నాకు ఎంతో ఇష్టము. సన్ రేస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి కదా. ఇప్పుడు చూడండి, సన్ ఇంటెన్సిటీ ఎటు ఎక్కువే ఉంటుంది సమ్మర్లో. అసలు అలా బ్రైట్ సన్లైట్ పడుతూ ఉంటే, అది కూడా మార్నింగ్ సన్ రేస్ ఎంత బాగుంటుందో అసలు. సిద్ధు స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ నేను చేసేది కాఫీ తాగటము లేదా కిచెన్ క్లీన్ చేయటం. ఈ రెండిట్లో ఆ రోజు మూడ్ ఎలా ఉందనే దాన్ని బట్టి చేసేస్తూ ఉంటాను. ఇవాళ అయితే కిచెన్ క్లీన్ చేసేసా, ఎందుకంటే మా మేడ్ వచ్చేసరికి 7:45 to 10 to 8 బిట్వీన్ ఆ టైంలో వచ్చేస్తాను. తను వచ్చేసరికల్లా
మొత్తం అంట్లన్నీ సింక్ దగ్గర పెట్టేస్తే తన పని తను చేసుకుంటుంది. బిఫోర్ 8 మాత్రం నేను కిచెన్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసేస్తా అండి. చాలా వరకు పని అయిపోతుంది. అండ్ మనం కూడా ఏంటంటే ఆ మెయిడ్ని అనవసరంగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాషింగ్ మిషన్ కూడా ముందు రోజే వేసేస్తా కాబట్టి, లేదా ముందు రోజు లోడ్ చేసి మార్నింగ్ అయినా ఆన్ చేస్తాను. తను వచ్చే టైంకి మొత్తం డిషెస్ అన్నీ సింక్ దగ్గర ఉంటాయి. వాషింగ్ మిషన్ కూడా లైక్ క్లోత్స్ డ్రైయింగ్కి రెడీగా ఉంటుందన్నమాట. మార్నింగ్ కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఒక షార్ట్ న్యాప్ తీసుకున్నాను. లేచిన తర్వాత కోల్డ్ కాఫీ తాగుతున్నా. మొన్న గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు బటర్ మిల్క్ అండ్ కోల్డ్ కాఫీ తెచ్చుకున్నాను. సమ్మర్ కదా, అప్పుడప్పుడు తాగాలి అనిపిస్తుందని. అయినో ఇది మంచిది కాదు, ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే అది చూడగానే ఏదో తెచ్చుకోవాలి, టేస్ట్ చేయాలనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి బ్రూది సోసోగా అనిపించిందండి. నాకైతే అంత గొప్పగా లేదు, ఏదో సిరప్ టేస్ట్ తగులుతూ ఉంది మధ్య మధ్యలో. అడాలసెన్స్ వెబ్ సిరీస్ చూశానండి. చాలా సాడెనింగ్గా డిసార్టనింగ్గా అనిపిస్తుంది అనమాట ఈ వెబ్ సిరీస్ అయితే. నిజంగా నేను వెబ్ సిరీస్ చూసి ఇంత ఫీల్ అయింది ఎప్పుడూ లేదు. ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తప్పు జరిగింది, ఆ బుడ్డోడు ఏదో చేస్తాడు, పేరెంట్స్ తర్వాత ఇంకా నార్మలైజ్ అవుదామని అనుకున్నా సరే, సొసైటీ ఉంది కదా ఎట్లా చేస్తుంది అనేది అది చాలా ఇంకా బాధ కలిగిస్తుంది అనమాట. ఒక్కసారి ఆ వెబ్ సిరీస్ చూస్తే నిజంగా ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెమైనా చేంజ్ అనేది వస్తుంది అని అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత పెరుగది తోడు పెట్టేస్తున్నాను. టేబుల్ కూడా నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. ఇది అందరూ చేసేదే, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి బద్దకిస్తాం కదా. కరెక్ట్గా ఇలా ఎప్పుడన్నా మర్చిపోతేనే ఆ టైంకి ఇంటికి ఎవరన్నా రావటము, లేకపోతే మనం సడన్గా బయటికి వెళ్ళాల్సి రావటం సంథింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అలా బయటికి వెళ్ళాల్సి వస్తే అవన్నీ ఆ డిషెస్ అలా ఉన్నాయనుకోండి, అన్నీ సర్దుకొని వెళ్ళాలి. లేదంటే వచ్చాక చేసుకుందాంలే అంటే ఏదో ఒకటి ఆ కూరలు అవి కొన్ని సాయంత్రానికి పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అసలు కొంచెం ఒక 5 నిమిషాలు దానికి స్పెండ్ చేసాము అని అంటే ఆ క్లీనింగ్కి చాలా వరకు పనులు అయిపోతాయి. డిషెస్ అన్నీ కూడా చక్కగా సింక్లోకి వెళ్ళిపోతాయి. లేకపోతే మీకు డిష్ వాషర్ ఉంటే డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. నేనైతే మధ్యాహ్నం కూరలు వచ్చేసరికి ఏమైనా సిరామిక్ బౌల్స్లోనో స్టీల్ బౌల్స్లోనో పెడితే అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. ఒకవేళ మట్టి కుండల్లో ఉన్నాయనుకోండి అలా ఉంచేస్తా, అవేం పాడవవు. మజ్జిగ పులుసు అలాంటివి పులిసిపోతాయి అనమాట ఎంత కుండలో పెట్టినా. అలాంటివి అయితే నేను మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సిద్ధు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. తన లంచ్ బాక్స్ తీసేసి ఒకసారి రిన్స్ చేసి సింక్లో పెట్టానంటే మేడ్ వచ్చి క్లీన్ చేసేస్తుంది. ఇందులోనేమో అప్పడాలు పెట్టారు మార్నింగ్. స్నాక్ బాక్స్ ఏవో బిస్కెట్స్ పెట్టుకున్నాడు. స్నాక్స్ వాటర్ సిద్ధువే ప్యాక్ చేసుకుంటాడు రోజు. వీడియోలో నిన్న ఈ హాట్ అండ్ కోల్డ్ కప్ చూపించాను కదా, వీడియో లింక్ అడిగారు, షేర్ చేస్తాను. ఇది కొంచెం సేపు ఎండలో పెట్టేసానంటే ఏ స్మెల్ లేకుండా ఉంటుంది. వాషింగ్ మిషన్ మీద పెట్టేస్తాను 2 బ్యాగ్స్ కూడా, సో దట్ ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది. ఎండ అయితే రాదు కానీ కొంచెం వేడిగానే ఉంటుంది కదా, ఓపెన్ ఎయిర్కుంటే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. తిన్నాడా లేదా చూడాలి. ఇవాళ పాపం పప్పు అన్నం పెట్టాను. బెండకాయ కూర వదిలేసినట్టున్నాడు. వదిలేసాడు బెండకాయ కూర. ఐ డోంట్ నో వై. టైం లేదని చెప్తాడు ఇప్పుడు అడిగితే. పప్పన్నం తిన్నాడు, ఎందుకంటే అప్పడాలు పెట్టాను కదా, తినేసాడు. పిల్లల కోసం అని చేస్తాము, వాళ్ళేమో చక్కగా బాక్స్ తిప్పి తీసుకొస్తారు. ఈ 2 ఇప్పుడు వాషింగ్ మిషన్ మీద పెట్టేస్తా. ఇదిగోండి ఎండిపోయాయి, గలగల్లా ఆడుతున్నాయి. మొన్న రెడ్ చిల్లీస్ తీసుకొచ్చాను, ఎండలో పెట్టాను అనమాట ఒక 2 days. ఆ తర్వాత డబ్బాలో పెట్టుకుంటే పురుగు అది రాకుండా ఉంటుంది. చూసారు కదా గలగల్లా ఆడుతున్నాయి. ఏదైనా సరే మనం ఎండబెట్టిన తర్వాత ఇలా సౌండ్ రావాలన్నమాట. ఇవి మొత్తం తీసి ఇందులో పెట్టేస్తూ ఉంటా. ప్రతిరోజు ఇంత పెద్ద డబ్బా వాడుకోవాలి అని అంటే కష్టం కదా. సో నేను ఏం చేస్తూ ఉంటా అంటే ఒకటి ఏదన్నా ఇట్లా జాడీ లాంటిది ఉంటుంది కదా, సో ఆ జాడీలో కొన్ని వేసుకుంటాను. ఇది వాష్ చేసింది, ఫుల్గా డ్రైగా ఉంది. ఇలా కొన్ని పెట్టుకున్నాను అని అంటే నాకు ఈజీగా ఉంటుంది అనమాట తాలింపు వేసుకునేటప్పుడు తీసుకోవడానికి.
ఇందులోనేమో ఈ చిన్న దాంట్లో చింతపండు పెట్టాను. సో అట్లా ఈ జార్స్ అయితే యూటిలైజ్ చేస్తున్నా. వీటన్నిటిలోనేమో సాల్ట్ ఉంటుంది, కళ్ళుప్పు, వైట్ సాల్ట్, పింక్ సాల్ట్. ఇందులోనేమో ఒక దాంట్లో ఆయిల్ పెట్టాను. ఎందుకంటే ఇందులో ఆయిల్ పెట్టింది కొద్దిగా చపాతీ మీద వేస్తూ ఉంటాం కదా, సిరామిక్ ఆయిల్ డిస్పెన్సర్ ఎక్కువ పడిపోతుంది అనమాట ఆయిల్. సో అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి ఇట్లా చిన్న దాంట్లో వేసాను. ఇది చపాతీలకి వాడేస్తా, లేదంటే నిన్న జొన్న రొట్టెలు చేశాను కదా, సో చిన్న స్పూన్ తీసుకొని వేస్తే సరిపోతుంది. ఇప్పుడు సిద్ధుకు స్నాక్ చేయాలి. తను ఫ్రెష్ అయ్యి వస్తున్నాడు. ఈ టైంకి అయితే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒకటి రెడీ చేసి ఉంచేవాళ్ళు, లేకపోతే మధ్యాహ్నమే ప్రీ ప్రెప్స్ చేసేసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు ప్రీ ప్రెప్స్లో అసలు ఇక ప్రో, ఎట్లా అంటే ప్లాన్డ్గా ఉంటారు ఏది చేసినా సరే అమ్మవాళ్ళు కదా. ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా టీ పెట్టి ఇచ్చేవాళ్ళు. మాకైతే టీ అలవాటు తప్పిపోయింది, అసలు తాగట్లా రెండో పూట ఇష్టంగా. ఇవాళ మా హస్బెండ్ కొద్దిగా కాఫీ కావాలి, స్ట్రాంగ్గా ఇవ్వు అని అడిగారు. సో ఇప్పుడు తనకి కాఫీ చేయాలి. యాక్చువల్లీ ఉన్న పాలు మొత్తం తోడు పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఏంటంటే రేపటికి పెడతాను కదా మిల్క్, అది తీసి కొంచెం బాయిల్ చేసేస్తాం. యూజువల్గా ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారు లేదా అప్పటికప్పుడు మా హస్బెండ్కి టీ ఇవ్వాలి లేకపోతే కాఫీ ఇవ్వాలి, ఇంట్లో మీరు పాలు ఇవ్వాలంటే నెక్స్ట్ డే పాలు యూజ్ చేసేస్తాం. ఇప్పుడు సిద్ధుకి దోశ వేయాలి, బ్యాటర్ తీసుకొస్తాను. ఇవాళ జ్యూస్ ఏది ఇవ్వట్లేదు, స్పైస్డ్ బటర్ మిల్క్ ఉందన్నమాట ఇంట్లో. సో అది ఒక బాక్స్ తాగేశాడు. మామూలుగా మనకి సమ్మర్ వచ్చింది అని అంటే చాలా వరకు డైరీ పార్లర్స్లో స్పైస్డ్ బటర్ మిల్క్స్ సేల్ చేస్తూ ఉంటారు. అవి భలే ఉంటాయి కదా. వేరే సీజన్స్లో బాగోవు, కానీ సమ్మర్లో తాగితే మాత్రం దాని టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా యమ్మీగా ఫిల్లింగ్గా ఉంటుంది. దాంతోపాటు దోశ అండ్ కివీ కూడా ఇస్తున్నాను. ఇది తన స్నాక్ అనమాట, ఈవినింగ్ స్నాక్. కివీ తీసుకొచ్చినప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి. యూజువల్గా గట్టిగా ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటాను. అవైతే బాగా ట్యాంగీగా బాగుంటాయి అన్నమాట టేస్ట్. మరీ మెత్తగా ఉన్నాయనుకోండి ఏదో మిగిలి పండిపోయింది అని అంటారు కదా, ఓవర్ రైపెన్ అయిపోయి. సో అది అంత టేస్ట్గా అనిపించదు. మొత్తానికి 1 వీక్ ఫ్రిడ్జ్లోనే తర్వాత ఇవాళ కట్ చేశాను. మా హస్బెండ్ ఇవాళ కాఫీ ఇమ్మన్నారు ఈవినింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అయితే నేను చెప్పాను కాఫీ మార్నింగ్ తాగాం కదా, ఇప్పుడు టీ తాగుతాము, చాలా రోజులైంది అని చెప్పంటే సరే ఏదైనా పర్లేదు తనకి యాక్చువల్గా, అందుకని ఇంకా టీ పెట్టాను. టీలో అయితే ఇవాళ నేను అసలు ఏది కూడా యాడ్ చేయాల, జింజర్ కానీ కార్డమం కానీ. ఒక్కొక్కసారి ఇట్లా ప్లెయిన్ టీ ఇలా మరిగి అలా చిక్కగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఆ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నా. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.